లోక్సభ నుంచి 47 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ సహా 47 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. శీతాకాల సమావేశాల వరకు 47 మంది ఎంపీలను లోక్సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంటుపై దాడి ఘటనపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో లోక్సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఇవాళ 33 మంది ఎంపీలు, శుక్రవారం రోజున 14 మంది ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ వేటు వేశారు. प्रस्ताव स्वीकृत हुआ। सभा की कार्यवाही प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में ना कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ। सभा की कार्यवाही రైట్. లోక్సభ నుంచి 47 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, మొత్తం 47 మంది ఎంపీల పైన వేటు పడింది. అయితే మొన్న శుక్రవారం 14 మంది పైన వేటు పడితే ఈ రోజు 33 మంది పైన వేటు పడింది. మొత్తం కలిపి 47 మంది విపక్ష ఎంపీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. భద్రతా వైఫల్యం పైన ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. భద్రతా వైఫల్యం పైన కేంద్రం సభలో ప్రకటన చేయాలి, ప్రధాని ఈ యొక్క పార్లమెంట్ లోపల జరిగినటువంటి భద్రతా వైఫల్యం పైన పార్లమెంట్ బయట విలేకరుల సమావేశం పత్రికలకు మాత్రమే ఆయన సమాధానాలు ఇస్తున్నారు తప్పితే పార్లమెంట్ సభ్యులకు, అది పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పడం లేదు. ఖచ్చితంగా పార్లమెంటు సమాధానం చెప్పాలి అంటూ విపక్ష సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ లో గత వారం చోటు చేసుకున్నటువంటి భద్రతా వైఫల్యం ఘటన పైన ఉభయ సభలు ఈ రోజు మొత్తం కూడా దద్దరిల్లాయి. మొన్న శుక్రవారం కూడా దద్దరిల్లాయి. విపక్ష ఆందోళనతోనే ఈ రోజు లోక్సభ, రాజ్యసభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఆందోళన చేస్తున్నటువంటి విపక్ష ఎంపీల పైన స్పీకర్ ఈ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి సహా 33 మందిని ఈ రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మొత్తం 33 మంది ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా సభలోకి రానియకుండా సస్పెండ్ చేయడం జరిగింది. మరో 3 సస్పెన్షన్ పెండింగ్ లో ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి మనకు అంటున్నట్టు సమాచారం. ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఫ్ స్పీకర్ పోడియం నెక్కి నినాదాలు చేశారు. వీరి సస్పెన్షన్ కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా సస్పెన్షన్ గురైనటువంటి కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, డిఎంకే ఎంపీలు ఏ రాజా, టిఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీలు అయినటువంటి సౌగత్ రాయ్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్ వీళ్ళందరూ కూడా ఇక ముగిసేంత వరకు వీరిని సస్పెండ్ చేసినట్టుగా దొరికారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించినటువంటి సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మూజువాని ఓటుతో ఆమోదించినటువంటి లోక్సభ తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఘటనతో ఈ రోజు వీరందరినీ సస్పెండ్ చేసిన తర్వాత లోక్సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో కూడా ఇదే గందరగోళం జరుగుతుంది. రాజ్యసభ 4 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.